కారణాలతో అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహరావు. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్‌లోను మత్స్యకార భరోసా చాలా మందికంటే ఇప్పటికొచ్చి పడలేదు. అందరికి ఈ యాక్టివ్ అని చూపించినా కూడాన ఇప్పటికి ఎవరికి కూడా రాలేదు. ఒక బోట్‌కి 8 మంది మెంబర్స్ ఉంటే వాళ్ళలోనూ సగం మందికి మాత్రమే వచ్చాయి. మిగతా వాళ్ళకి వేరే వేరే కారణాలు చెప్పేసి వాళ్ళ పేర్లన్నీ పోయాయి. గతంలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు మాత్రం ఈ ప్రాబ్లమ్ లేదు. 300 యూనిట్లుంటే మత్స్యకారుడికి ఆ మత్స్యకార భరోసా రావట్లేదు. అంటే 300 యూనిట్లు కరెంట్ కాలిస్తే వాళ్ళు మత్స్యకారులు కాకుండా పోతారా? ఒక తండ్రి చనిపోతే తల్లికి వితంతు పింఛను వస్తుంటే, ఆ ఇంట్లోని ఒకే ఒక కొడుకు మత్స్యకారుడిగా బోటు వేటకు వెళ్తాడు. తల్లికి పెన్షన్ ఉందని చెప్పేసి కొడుకు తీసేయడం అది ఎంతవరకు న్యాయం అండి? జగన్ గారి గవర్నమెంట్‌లో మాకైతే మాత్రం ఈ ప్రాబ్లమ్ ఎప్పుడూ రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే వేరే ఆంక్షలతో, వేరే వేరే కారణాలతో మత్స్యకారులందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు పెద్దలు మీడియా సమూహంగా పెద్దలందరూ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు దయచేసి రాజకీయాలు ఇవన్నీ మత్స్యకారుల పట్ల చేయకండి. మత్స్యకారులు ఇప్పటికే చాలా నలిగిపోయి ఉన్నారు. మీరిచ్చిన 20,000తో మాకు ఈ 2 నెలలు జీవనోపాధిగా మీరిస్తున్నారు. దీనికి వేరే వేరే కారణాల ద్వారా ఆంక్షలు పెట్టి ఈ మత్స్యకారుల కడుపు దయచేసి మీరు కొట్టకండి. మీరు ఈ నెలకి 20,000 ఈ 2 నెలలు మీరు 20,000 ఇస్తారంటే మేము ఎన్నో ఆశలతో ఉంటున్నాం. తీరా డబ్బులు పడే టయానికి మీకు కరెంట్ బిల్లు 300 యూనిట్లు ఉంది. మీ పేరు మీద మీ నాన్నగారికి పెన్షన్ ఉంది. మీ అమ్మగారికి పెన్షన్ ఉంది. ఒక ఇంట్లో తండ్రి, కొడుకులు కలిపి ఇద్దరు, ముగ్గురు కలిపి మత్స్యకారులే ఉంటారు. ఆ మత్స్యకారులు తండ్రి, కొడుకులు అందరూ కలిపి బోటుకి వెళ్తారు. అందులో ఒక్కరికే మీరు వేస్తాము, మిగతా వాళ్ళకి వెయ్యము అని అంటే అది ఎంతవరకు న్యాయం? ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్ళు అవ్వలేని వాళ్ళకి కూడా వేరే రేషన్ కార్డులు ఇవ్వరు కదా! రేషన్ కార్డు ఒకటే ఉంటదా? ఇంట్లో ముగ్గురు తండ్రి, కొడుకులు కూడా ఫిషర్‌మ్యాన్సే. మరి ఇది మీరు డబ్బులు వేయమని అంటే అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి దయచేసి. ఈ కారణాలన్నీ తెలుసుకొని దయచేసి త్వరగా న్యాయం చేసి మా మత్స్యకారుల పట్ల మీరు కొద్దిగా దయ చూపించి అందరికీ డబ్బులు అందరికీని ప్రతి ఒక్క మత్స్యకారుడికి రావాలి. 8 మంది బోట్ల ఓనర్లు 8 మంది ఖలాసీల పేర్లు పెడితే అందులో 6గురివే పడతాయి. మిగతా వాళ్ళకి పడవు. మరి మిగతా 2 బోట్లు ఇద్దరు ఖలాసులు ఎంత బాధపడతారో ఒకసారి మీరు చూడండి. అంటే 20,000 మీకు ఎక్కువ కాకపోవచ్చు. 20,000 అనేది మత్స్యకారుడికి చాలా ఎక్కువ. చాలా చాలా ఎక్కువ. దాని మీద చాలా ఆధారపడి ఉంటాం. వస్తే ఆ 2 నెలలు ఇంటి రెంట్ కట్టుకోవాలి, రేషన్ ఏసుకోవాలి, కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకోవాలి. దీని ద్వారా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇకనైనా మీరు ఆ 300 యూనిట్లు అనేది తల్లికి పెన్షన్, తండ్రికి పెన్షన్ ఉంటే కొడుకు రాదనేది అటువంటివి పక్కన పెట్టి మా మత్స్యకారుల పక్షాన మీరు దయతో ఆలోచించి ఏ ఈ మాకు ఈ జీవనోవృద్ధి ఈ డబ్బులు మాకు త్వరగా పడేటట్టుగా చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు